ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తయింది. భక్తుల కోలాహలం మధ్య ఇవాళ మధ్యాహ్నం ఎన్టీఆర్ మార్గులోని 4వ నెంబర్ క్రైన్ వద్ద బడా గణేశుడిని నిమజ్జనం చేశారు. ఉదయం 6:30 ప్రారంభమైన గణేశుడి శోభయాత్ర మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంది. మహాగణపతి శోభయాత్రలో వేలాది భక్తులు పాల్గొన్నారు. ఖైరతాబాద్ లో గణనాథుని నిమజ్జన ప్రక్రియ మధ్యాహ్నం 1:39 పూర్తయింది. ఖైరతాబాద్ గణపతి శోభయాత్ర వైభవంగా సాగింది. 70 అడుగుల భారీ గణనాథుడి వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య డప్పుల మోత, డీజేల సందడితో హుస్సేన్ సాగర్ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శోభయాత్రను చూసేందుకు వేలాదిగా భక్తులు రోడ్లపైకి రావడంతో హుస్సేన్ సాగర్ రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. భారీగా ప్రజలు తరలి రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డిక్ చేసి రాడా మొత్తం క్లీన్ చేసిరు కదా, అందుకే అడుగుతున్నాను. సుజాత మనం చూస్తూ ఖైరతాబాద్ గణపయ్య శోభయాత్ర మంగళవారం ఉదయం 6:30 ప్రారంభమైంది. గణేశుడు టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకున్నాడు. అక్కడ వెల్డింగ్ పనులు పూర్తి చేసిన తర్వాత మహాగణపతికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ మార్గ్లోని 4వ నంబర్ క్రేన్ వద్ద ఉన్న భారీ క్రేన్ వద్ద నిమజ్జనం చేశారు. గణపతి నిమజ్జనాన్ని తిలకించేందుకు హుస్సేన్ సాగర్ వద్దకు భారీగా భక్తులు వచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ జనసంద్రంగా మారిపోయింది. గణపతి బప్ప మోరియా నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మోతమోగుతున్నాయి. ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శిల్పి చిన్నస్వామి రాజేందర్ ఆధ్వర్యంలో 7 తలలతో విగ్రహాన్ని రూపొందించారు. 200 మంది కార్మికులు 1.5 రోజులు శ్రమించి గణేశుడిని అలంకరించారు. 11 రోజుల పాటు ఖైరతాబాద్ గణేశుడిని లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు. అయితే ఈ ఏడాది మహాగణపతికి 1.10 కోట్ల ఆదాయం వచ్చింది. హుండీ ఆదాయం 70 లక్షలు కాగా ప్రకటనలు, హోర్డింగుల ద్వారా మరో 40 లక్షలు సమకూరాయని నిర్వాహకులు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ మార్గుకు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని చూసి ప్రజలు కేరింతలు కొట్టారు. ప్రజలను అభివాదం చేస్తూ సీఎం సెక్రటేరియట్ కు వెళ్లారు. సెక్రటేరియట్ వద్ద ఖైరతాబాద్ మహాగణపతికి సీఎం రేవంత్ స్వాగతం పలికారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి ఎన్టీఆర్ మార్గులని క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిమజ్జన వేడుకల్లో సీఎం పాల్గొనడం ఇదే మొదటిసారి.